శక్తి రూపంగా ఆరాధించేటటువంటి నేపథ్యంలో దేవత అన్న శబ్దాన్ని వారు స్థిరపరుచుకున్నారు. గ్రామానికి రక్షగా ఉండే దేవత కనుక గ్రామ దేవత. శక్తి స్వరూపాన్ని గ్రామదేవతగా కొలుచుకునేవారు. ఆ దుర్గాదేవి విగ్రహం కూడా చతుర్భుజి అయి ఉండాలి. శుభమస్తు. శ్రీరామ జయం. దేవతలలో రకాలుంటాయా? రకాలు ఉంటారా? దేవత సరైన శబ్దమా? దేవుడు సరైన శబ్దమా? ఇలాంటి సందర్భాలలో అనేకులకు అనేక సందేహాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. సామాన్యంగా గ్రామాలలో ఉండేటటువంటి జానపదులు, గ్రామీణులు వారి వారి ఆలోచనలకు మీరుగా ఇంటిలో కాకుండా గ్రామానికి రక్షగా శక్తిని ఆరాధించేటటువంటి క్రమంలో గ్రామ దేవతలను ఆరాధించేవారు ఆరాధిస్తున్నారు, ఆరాధిస్తారు కూడాను. శక్తి రూపంగా ఆరాధించేటటువంటి నేపథ్యంలో దేవత అన్న శబ్దాన్ని వారు స్థిరపరుచుకున్నారు. గ్రామానికి రక్షగా ఉండే దేవత కనుక గ్రామ దేవత. పొలిమేరలలో ఉండే దేవత కనుక పోలేరమ్మ. రక్షించే దేవత కనుక ముత్యాలమ్మ. ప్రోచే తల్లి, రక్షణ ఇచ్చే తల్లి కనుక పోచమ్మ. ఎల్లచోటల ఎల్లవేళలా ఉండే తల్లి కనుక ఎల్లమ్మ. ఇలా మహిషాసుర మర్దిని మైసమ్మ. వివిధ నామాలతో శక్తి స్వరూపాన్ని గ్రామదేవతగా కొలుచుకునేవారు గ్రామీణులు కొలుచుకుంటున్నారు, కొలుస్తారు కూడాను. ఆధునికత బాగా వ్యాపించిన వర్తమాన తరుణంలో నేపథ్యంలో ఈ గ్రామ దేవతలకు కూడా ఈనాటి కాలంలో ఆలయాలు కడుతున్నారు. పూర్వకాలంలో బొడ్రాయి అన్న పేరిట గ్రామం మధ్యలో ఒక నిడుపైన 6 అడుగులు 7 అడుగులు పొడవుగా ఉండే గుండ్రంగా ఉండేటటువంటి సహజంగా లభించినటువంటి రాతి శిలను గ్రామం నడిబొడ్డులో గుంత తవ్వి అందులో పాతి అమ్మవారు గ్రామానికి నడిబొడ్డు బొడ్రాయి అని పూజించేటటువంటి వారు. పూర్వకాలంలో విసుర్రాయి అని ఉండేది. జొన్నలు, గోధుమలు, సిరిధాన్యాలు, కొండగచో బియ్యం వీటిని పిండి చేసుకునే నిమిత్తమై 2 రాతి పలకలను ఒకదానిపైన మరి ఒకటి ఉంచి గుండ్రంగా తిప్పేటటువంటి వారు. సవ్యంగా పైచక్రం తిరిగేటట్లుగా, క్రింద ఉండే రాతి చక్రం స్థిరంగా ఉండేటట్లుగా ఆ క్రింద ఉండేటటువంటి రాతి చక్రానికి మధ్యలో ఒక ఇనప మేకును నిలువుగా బిగించి దానిపైన 2వ రాతి పళ్ళెమును బోర్లా వేసి దానిని గుండ్రంగా వృత్తాకారంలో సవ్య దిశలో తిప్పేటటువంటి వారు ఈ సాధనానికి విసుర్రాయి అనేటటువంటి వారు. అలా క్రిమి సంహార సూక్తం అనేటటువంటి పేరు గల అథర్వణ వేదములో ఉండే 32వ సూక్తంలో వర్ణింపబడిన విధానంగా ఉండే ఈ విసుర్రాయి అనే సాధనాన్ని ఆధారంగా చేసుకున్న గ్రామ నిర్ణేతలు, గ్రామ నిర్మాణ చతురులు ఆ గ్రామాన్ని రక్షగా స్థిరంగా ఒక సువ్యవస్థితంగా ఉంచే నిమిత్తమై బొడ్రాయిని ఏర్పాటు చేసుకునేటటువంటి వారు. ఈ బొడ్రాయికి ఆలయాలు లేవు. ప్రకృతిలో ఉండేటటువంటి సహజమైనటువంటి దేవతా స్వరూపం అది. ఎండకు, గాలికి, అలాగే చెట్ల నీడకు, తేజస్సుకు, భూమికి సంబంధించినటువంటి సహజమైన వాతావరణంలో బొడ్రాయి ఉండాలి. ఈనాటి కాలంలో బొడ్రాయికి ఎదురుగా గ్రామాలలో ఆలయాలు నిర్మిస్తున్నారు. మారిన కాలావసరాలకు అనుకూలంగా నిర్మాణం చేస్తే మంచిదే. అయితే ఈ బొడ్రాయికి సంబంధించిన అమ్మవారి ఆలయాన్ని నిర్మించేటటువంటి క్రమంలో దుర్గాదేవి విగ్రహాన్నే పెట్టాలి. ఆ దుర్గాదేవి విగ్రహం కూడా చతుర్భుజి అయి ఉండాలి. ఆ విగ్రహం కూడా తూర్పు వైపున చూస్తున్నదిగానే నిర్మాణం చేయాలి. అంతేకాని వివిధ దిక్కులలో అన్నట్లుగా నిర్మాణాలు చేపట్టరాదు.
గ్రామదేవతకు సంబంధించిన ఏ ఆలయ నిర్మాణమైనా కూడా తూర్పు దిక్కుగా ఉండేటట్లుగా మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి అంటుంది సనాతన ధర్మం. ఆలయాన్ని నిర్మాణం చేయకంటే పూర్వం ఆ గ్రామంలో ఉండే వాళ్ళంతా కూడా అజ్ఞానం తొలగించుకొని అంతా ఒకటే అనే ఆలోచనలతో గ్రామానికి రక్షణ వ్యవస్థ ఏర్పరచుకుందాం అనేటటువంటి సమష్టి ఆలోచనలతో నిర్మాణానికి ఒడబడితే ఆ ఆలయం, ఆ నిర్మాణం సజావుగా సాగుతుంది, గ్రామానికి రక్షణను అందిస్తుంది. బొడ్రాయి తూర్పు వైపుగా ఉండే విధంగా ఆలయ నిర్మాణం చేసుకుందాం, గ్రామ రక్షణను చేపడదాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మరింత క్షేమంగా మళ్ళీ కలుసుకుందాం. వెంకటరమణయ్య గారి పెద్దబ్బాయి కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.